హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాయ్స్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ 4 మీరు ఒకసారి చూడము. సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటున్నాడు. ఇంతకుముందు మనము గ్రాఫికల్ మెథడ్ అనేది డిస్కషన్ చేసుకుని ఉన్నాము. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఈ ఎగ్జాంపుల్స్ ఈ ఎక్సర్సైజ్లో మనము క్లారిఫై చేసుకుంటాము. నెక్స్ట్ మనము ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉంటుంది, అది నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనము కంప్లీట్ చేసుకుంటాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది సబ్స్టిట్యూషన్ అనేది, అంటే మనం సబ్స్టిట్యూట్ చేయాలి అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ 4 ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2ని మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 2లో నుంచి ఎక్స్ వాల్యూనైనా లేకపోతే వై వాల్యూనైనా తీసుకొని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము, లేదా ఈక్వేషన్ 1లో నుంచి ఎక్స్ వాల్యూనైనా లేకపోతే వై వాల్యూనైనా తీసుకొని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ప్రతి ప్రాబ్లంలో కూడా ఇలానే చేస్తూ ఉంటాము. ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2y రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y అవుతుంది. సో దీన్ని నేను ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ వాల్యూనైనా లేకపోతే వై వాల్యూనైనా మనం తీసుకొని రిమైనింగ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అని చెప్పేసి నేను ఈక్వేషన్ 2లో నుంచి ఎక్స్ వాల్యూని తీసుకున్నాను కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫ్రమ్ substitute x value in equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 7x minus 15y is equal to 2. సో 7x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 3 మైనస్ 2yని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మైనస్ 15yని అలాగే రాసుకుంటున్నాం. 7 3s 21 మైనస్ 7 2s 14y ఉంది కాబట్టి y మైనస్ 15y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ ఉన్నట్టు లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది. సో y ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మైనస్ 14y మైనస్ 15y మైనస్ 29y అవుతుంది. ప్లస్ 21 మైనస్ 2 ఏమవుతుంది, ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 29y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 19 అడిపోతే మైనస్ 19 అవుతుంది. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 19/29 అయింది. అంటే మనకి y వాల్యూ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ y వాల్యూ వచ్చింది, నెక్స్ట్ మనకేం తెలియాలి, x వాల్యూ అనేది తెలియాలి. x వాల్యూ తెలియాలి అంటే ఈ y వాల్యూని మనము ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే x వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో substitute y value in equation 3. ఈక్వేషన్ 3 ఏముంటుంది ఇక్కడ, x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y. సో x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2 ఆఫ్ y మీన్స్ 19/29. సో x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2 19s 38/29. x ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఏం లేకపోతే 1 రాసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి 29 అనేది వస్తుంది. 1 టేబుల్లో 29 టైమ్స్ పోతుంది, అంటే 29తో 3కి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 9 3s ఎంత వస్తుంది మనకి, 27 వస్తుంది. 3 2s 6 ప్లస్ 2 ఏమవుతుంది, 8 అవుతుంది. సో 87 మైనస్ దీంట్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 29లో 29 అనేది 1 టైమే కాబట్టి 138s 38 అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు మనం 87లో నుంచి ఎంత సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, 38ని మనము సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో 38ని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే బారోయింగ్ తెచ్చుకుంటే 17 అవుతుంది. 17లో నుంచి మనకి 8 పోతే 9 వస్తుంది, ఇక్కడ 7 ఉంటుంది. 7లో నుంచి మనకి 3 పోతే 4 వస్తుంది. సో ఫైనల్గా 49/12
29 అనేది మనకి ఎక్స్ వాల్యూగా వస్తుంది. సో ఇలాగ ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనము ఒక ఈక్వేషన్లో నుంచి ఎక్స్ వాల్యూనో వై వాల్యూనో వచ్చే విధంగా ఇలా రాసుకుంటాము. సో ఇది తీసుకుని వెళ్ళి ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసినప్పుడే మనకి ఎక్సో వైయో వస్తుంది. ఎక్స్ వస్తే తీసుకుని వెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వై వస్తుంది, లేదా మనకి వై వస్తే ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో ఓవరాల్గా మన టార్గెట్ ఏంటంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లము ఎగ్జాంపుల్ 5 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. Aftab tells his daughter 7 years ago, I was 7 times as old as you were then. Also 3 years from now, I shall be 3 times as old as will be represent this situation అంటున్నాడు. అంటే ఇప్పుడు మనము ప్రజెంట్ వీళ్ళ ఏజెస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నేనేమనుకుంటున్నానంటే లెట్ the present age of Aftab years అనుకుంటున్నా. years అనుకుంటున్నా. నెక్స్ట్ the present age of his daughter is equal to t years అనుకుంటున్నా. t years అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, 7 years ago అంటున్నాడు. 7 years ago అంటున్నాడు. సో 7 years ago 7 years ago అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? సో 7 yearsకి ముందు అనేసి. సో ఉన్న ఏజ్లో నుంచి 7 years ago అంటే కండిషన్ ఎలా మారిపోతుంది మనకు? s - 7 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, డాటర్కి t - 7 అవుతుంది. అయితే ఇది వాళ్ళ ఫాదర్ ఏజ్కి ఇది ఈక్వల్ అవ్వాలి అంటే, వాళ్ళ డాటర్ ఏజ్ ఈక్వల్ అవ్వాలి అంటే ఎన్ని టైమ్స్ అని చెప్తున్నాడు? 7 times అంటున్నాడు. కాబట్టి మనము 7తో మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో ఇలా మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే s - 7 ఈజ్ ఈక్వల్ టు 7 × t 70 - 7 7s 49. s - 7 - 70 ప్లస్ 49 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఆర్డర్లో రాసుకుంటే s - 70 ఇక్కడ -7 ప్లస్ 49 అని ఉంది. ఏమొస్తుంది మనకి? ప్లస్ 42 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ యాజ్ అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు? 3 years ఫ్రమ్ నౌ అంటున్నాడు. అంటే 3 years ఫ్రమ్ నౌ ఇప్పటి నుంచి 3 years తర్వాత అని. సో ఎగో అంటే మైనస్ చేసాము, ఇప్పటి నుంచి కాబట్టి ప్లస్ చేస్తాము. సో s + 3 ఈజ్ ఈక్వల్ టు t + 3. అయితే వాళ్ళ ఫాదర్ ఏజ్కి డాటర్ ఏజ్ అనేది ఈక్వల్ అవ్వాలి అంటే ఎన్ని టైమ్స్ అంటున్నాడు? ఇక్కడ 3 times అంటున్నాడు. కాబట్టి 3తో మల్టిప్లికేషన్ అనేది చేసుకుంటున్నాము. సో s + 3 ఈజ్ ఈక్వల్ టు 3 × t 3t ప్లస్ 3 3s 9. s + 3 - 3t - 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాసుకుంటే s - 3t ప్లస్ 3 - 9 ఏమవుతుంది? -6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఆల్రెడీ మనం చెప్పాం సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఈ 2 ఈక్వేషన్స్లో నుంచి ఏదో ఒక ఈక్వేషన్ని మనము తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో నేనేం చేస్తున్నానంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 s ఈజ్ ఈక్వల్ టు -3t అడిపోతే ఏమవుతుందమ్మా? ప్లస్ 3t. -6 అడిపోతే ఏమవుతుంది? ప్లస్ 6 అవుతుంది. సో దీన్ని నేనేమనుకుంటున్నానంటే ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ ఎస్ వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి అనుకుంటున్నాను? ఈ ఎస్ వాల్యూని 2లో నుంచి నేను తీసుకున్నాను ఇది, కాబట్టి దీన్ని తీసుకుని వెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఏం రాసుకోవాలి మనము? s - 70 ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎస్ వాల్యూ ఏమొచ్చింది? 3t + 6 అని వచ్చింది. సో 3t + 6 -70
ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు 0. 3t మైనస్ 70 ఏమవుతుంది, మైనస్ 4t అవుతుంది. ఇక్కడ ప్లస్ 6 అండ్ ప్లస్ 42 రెండు యాడ్ చేసుకుంటే ప్లస్ 48 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 4t ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 48 అడిపోతే మైనస్ 48 అవుతుంది. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. t ఈజ్ ఈక్వల్ టు 48/4. 4 1s 4 1s 4 2s. సో t ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 12 ఇయర్స్ వచ్చింది. సో t ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ t వాల్యూ మనము దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ t వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. సో s ఈజ్ ఈక్వల్ టు 3t ప్లస్ 6. s ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ t వాల్యూ 12 కాబట్టి 12 ప్లస్ 6. s ఈజ్ ఈక్వల్ టు 12 3s 36 ప్లస్ 6. s ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 42 ఇయర్స్ వచ్చింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్ వచ్చింది, s ఈజ్ ఈక్వల్ టు 42 ఇయర్స్ వచ్చింది. అంటే మనము స్టార్టింగ్లో అనుకున్నాం ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అఫ్తాబ్ ఎస్ ఇయర్స్ అని చెప్పేసి. సో ద అఫ్తాఫ్ దాని కింద మనము ఏం రాసుకోవాలంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అఫ్తాఫ్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇయర్స్ అని రాసుకుంటాము. నెక్స్ట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ ఈజ్ ఈక్వల్ టు t ఇయర్స్ కదా మనం అనుకుంది. సో t 12 ఇచ్చింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్ అని మనము రాసుకుంటే ఇద్దరి ఏజ్ అనేది మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఇన్ ఏ షాప్ ద కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్ అండ్ 3 ఎరేజర్స్ ఈజ్ 9 రూపీస్ అండ్ ద కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్స్ అండ్ 6 ఎరేజర్స్ ఈజ్ 18 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్ అండ్ ఎరేజర్. సో పెన్సిల్ కాస్ట్, ఎరేజర్ కాస్ట్ని ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అయితే మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ ఈక్వల్ టు నేను x రూపీస్ అనుకుంటున్నాను. ద కాస్ట్ ఆఫ్ ఎరేజర్ ఈజ్ ఈక్వల్ టు y రూపీస్ అనుకుంటున్నాను. అయితే గివెన్ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడమ్మా, 2 పెన్సిల్స్ 3 ఎరేజర్స్. సో 2x ప్లస్ 3 ఎరేజర్స్ కాబట్టి 3y ఈజ్ ఈక్వల్ టు 9 రూపీస్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ 4 పెన్సిల్స్ కాబట్టి 4x ప్లస్ 6 ఎరేజర్స్ కాబట్టి 6y ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్ అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 18. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. సో ఒకసారి మీరు ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9. 2x ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3y. x ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3y బై 2. ఇంటూ ఫామ్లో ఉన్న 2 ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో దీన్ని ఏమనుకుంటున్నానంటే ఈక్వేషన్ 3 అంటున్నాను. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఈక్వేషన్ 2 అంటే మీనింగ్ ఏంటి, 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 18. సో x వాల్యూ మనకి ఎలా వచ్చిందమ్మా, ఇక్కడ x వాల్యూ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 4 ఆఫ్ x వాల్యూ 9 మైనస్ 3y బై 2. సో ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇక్కడ 2 1s 2 2s. సో ఎంత వచ్చింది మనకి, 2 ఆఫ్ 9 మైనస్ 3y ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 18. 2 9s 18 మైనస్ 2 3s 6y ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 18. మైనస్ 6y ప్లస్ 6y గెట్ క్యాన్సిల్. 18 ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది. సో ఇక్కడ 2 ఈక్వల్ వచ్చింది. నార్మల్గా ఏం రావాలి మనకి, ఇక్కడ మనకి x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి y వాల్యూ రావాలి. ఈ y వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ రావాలి. కానీ ఇక్కడ ఏమొస్తుంది మనకి, x వాల్యూ y వాల్యూ ఈ రెండు కూడా రావట్లేదు. రాకుండా 18 ఈజ్ ఈక్వల్ టు 18 అని వచ్చింది. అప్పుడు మనం ఏం రాసుకుంటామంటే, సో ద స్టేట్మెంట్
the statement the given statement is false. The given statement is false. అంటే గివెన్ స్టేట్మెంట్ ఏం రాస్తామంటే ఫాల్స్ అని రాసేస్తాం. అప్పుడప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని రాస్తే మనకి సరే. ఎగ్జాంపుల్ 7 మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 రైల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్స్ అని చెప్పేసి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చి ఆ రైల్ అనేది విల్ క్రాస్ ద ఈచ్ అదర్ అంటున్నాడు. ఈచ్ అదర్గా క్రాస్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. మనం ఒకసారి చెక్ చేద్దాం. సో లెట్ ద ఈక్వేషన్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 x ప్లస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వచ్చే విధంగానో లేకపోతే వై వచ్చే విధంగానో రాసుకోవాలని చెప్పాము ఆల్రెడీ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 4 అడిపోతే ఏమవుతుందమ్మా ప్లస్ 4 అవుతుంది. సో మైనస్ 2y అడిపోతే ఏమవుతుంది ప్లస్ 2y అడిపోతే మైనస్ 2y అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. సబ్స్టిట్యూట్ x value in ఈక్వేషన్ 2. ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. సో 2x ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ఆఫ్ 4 మైనస్ 2y ప్లస్ 4y minus 12 is equal to 0. 2 4s are 8 minus 2 2s are 4y plus 4y minus 12 is equal to 0. Plus 4y minus 4y get cancelled. So 8 minus 12 is equal to 0. సో ఇక్కడ 8లో నుంచి మనకి మైనస్ 12 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని చేసుకుంటే మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అసలు మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఏంటి? యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అప్పుడే కదా మనము ఈజ్ ఈక్వాలిటీ అనే సింబల్ యూజ్ చేసేది. ఇక్కడ ఏమని వచ్చింది మనకి, యాక్చువల్గా ఇందాకట్లాగే వచ్చింది. నార్మల్గా అయితే ఇప్పుడు మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి వై రావాలి. ఆ వై తీసుకొచ్చి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ రావాలి, ఇది కదా. కానీ ఇక్కడ ఏంటి మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇలా వచ్చిన ప్రతిసారి ఏమని రాసుకుంటాము, ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని రాసుకుంటాం. ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని రాసుకుంటాం.